ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అక్టోబర్ 24 గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటూ ప్రభువులో కొనసాగడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రండి, దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును విందాం. కీర్తన గ్రంథము 36వ కీర్తన 7వ చరణం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రార్థన. మహాఘనుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమను బట్టి ప్రతిదినం మాతో మాట్లాడుతూ మమ్ములను బలపరుస్తూ ఆదరిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ దినము కూడా మీ వాక్యం వింటుండగా వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి, బలపరచండి. ఎంతోమంది ఎన్నో సమస్యల చేత, ఇరుకుల చేత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొందరు ఆరోగ్యరీత్యా, కొందరు ఆర్థిక రీత్యా, కొందరు కుటుంబ పరిస్థితుల రీత్యా ఎన్నో విధాలుగా నలిగిపోతున్నారు. అట్టి వారికి నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించండి. ఇంకా రక్షణ పొందక నశిస్తున్న ప్రతి ఆత్మను రక్షించండి. రక్షించబడిన వారు కడవరి దినములలో వారి విశ్వాసాన్ని, పరిశుద్ధతను, వారికిచ్చినటువంటి కృపను పోగొట్టుకోకుండా వారిని సంఘములయందు స్థిరపరచండి. మా యొక్క నాయన ఆత్మీయ జీవితాన్ని మీ వాక్యానుసారముగా కట్టుకునే రీతిగా మమ్ములను బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. 36వ కీర్తన 7వ చరణములో దావీదు భక్తుడు దేవుని కృప ఎంతో అమూల్యమైనదని, నరులైన వారు దేవుని రెక్కలను ఆశ్రయిస్తారు అని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. నిజమే, ఆయన కృప ఎంతో అమూల్యమైనది, అది వెలకట్టలేనిది. కృపకు ఎవరు వెలకట్టగలరు? ఒక మనిషి నశించిపోతుంటే అక్కడ అపరిమితముగా కృప విస్తరించి ఆ మనిషిని పాపము నుండి రక్షిస్తుంది కృప. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనములో ఎక్కడ పాపము విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా ఉంది అన్నాడు పౌలు భక్తుడు. కారణమేమిటి అంటే, ఎక్కడైతే పాపం ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రజలు నశించిపోతున్నారు. నశించిపోతున్నటువంటి వారి నుండి ఏ రీతిగానైనా కొందరినైనా రక్షించాలని కృప ప్రయాసపడుతుంది. సొదొమ, గొమొర్రా పట్టణాలు పాపము చేత భ్రష్టమైపోయాయి. దానికి దేవుడు తీర్పు తీర్చాడు, అగ్ని గంధకముల చేత కాల్చాలి అని. అయితే అబ్రాహాము లోతు విషయమై ప్రార్థించినప్పుడు దేవుడు లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. నశించిపోతున్నటువంటి ఆ ప్రజల నుండి, అగ్ని గంధకముల చేత కాల్చబడే ఆ జనము నుండి లోతును, లోతు భార్యను, లోతు 2 పిల్లల్ని కూడా రెక్కలు పట్టుకుని మరీ ఈడ్చుకొచ్చి బయట నిలబెట్టింది కృపే. అందుకే
ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనమునందు లోతు నీ కృపను ఘనపరిచితివి అని మాట్లాడాడు. కారణం, లోతు తడువు చేశాడు. లోతు తనకు అల్లుళ్ళు కావాలని వారితో మాట్లాడుతూ కాలయాపన చేశాడు. కానీ దేవుని యొక్క కార్యము ఆలస్యం కాదు గదా. అందుకనే నశించిపోకుండా లోతుని రెక్కలు పట్టుకుని మరీ బయటకు లాక్కొచ్చారు. కృప ఒక మనిషిని రక్షిస్తుంది. నాశనకరమైన బ్రతుకులో నుండి, పాపేచ్ఛల బంధకాలలో నుండి ఒక మనిషి విమోచించబడాలి అంటే కృప మాత్రమే ఆ కార్యాన్ని చేస్తుంది. అందుకే ఆయన కృప ద్వారా మనము రక్షించబడ్డాము అని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమునందు సెలవిచ్చాడు. ఆ కృపను గూర్చి దావీదు మాట్లాడుతూ నీ కృప ఎంతో అమూల్యమైనది అన్నాడు. అంటే మూల్యము చెల్లించలేనిది, వెలకట్టలేనిది. కృపకు ఎవరు కూడా వెలకట్టలేరు. ఈ రోజున వాక్యం వింటున్న మీరు కానీ, వాక్యాన్ని అందిస్తున్న నేను కానీ ఇలాగున ఉన్నాము అంటే ఇది దేవుని కృపయే. లేకపోతే ఎప్పుడూ నశించిపోయి నిత్య అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారం. కానీ దేవుని మహాకృప చేత ఆయన మనలను రక్షించి క్రీస్తు రక్తము చేత కడిగి పరిశుద్ధపరచి నీతిమంతుల జాబితాలో మనలను చేర్చాడు. ఆయన రెక్కలు మనకు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. ఆయన రెక్కలు ఎంత అమూల్యమైనవో, ఎంత శ్రేష్టమైనవో వర్ణింప శక్యము కాదు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం మనము చదివితే ఆయన రెక్కల వైశాల్యం ఎంతో మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం, అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికెల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతయు వ్యాపించును. ఇక్కడ అలంకార భాషగా వాడుతూ షిలోహు నీళ్లను గురించి మాట్లాడుతూ వచ్చాడు. దేవుని ప్రజలు ఎలాగున్నారో వాళ్ళ యొక్క విధానం ఏమిటో చెబుతూ అషూరుకు ప్రజలు పోతున్నారు, షిలోహులో నీళ్లను విడిచిపెట్టారు అంటూ ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె అంటాడు. అంటే ఒక పక్షి రెక్కలు విప్పి ఎలాగైతే ఎగురుతుందో అలాగునే ఇమ్మానుయేలు అనబడుతున్న ప్రభువారు తన రెక్కలు చాపి యూదా దేశాన్ని కప్పుతున్నాడు. యూదా దేశం అషూరు రాజు చేతిలోనికి వెళ్ళిపోకుండా యూదా ప్రజలను ఆయన కాపాడడానికి తన రెక్కల యొక్క వైశాల్యమును గూర్చి మాట్లాడాడు. దేవుని రెక్కలు మనకు సురక్షితమైనటువంటి స్థానం. యెరూషలేమును గూర్చి ప్రభువు మాట్లాడుతూ కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచునట్లుగా పలుమార్లు నేను మిమ్ములను భద్రపరచాలని పిలిచాను గాని మీరు నా మాట వినలేదు అని యేసు ప్రభువారు పలికిన సందర్భాన్ని మత్తయి భక్తుడు ఎత్తి వ్రాశాడు. ఈ రోజున ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, వాటి నుండి తప్పించుకోవాలి, ఆశ్రయము కావాలి, నెమ్మది కావాలి అని పరుగులెడుతూ ఉంటారు. అయితే మనకు శ్రేష్టమైన ఆశ్రయ దుర్గము ప్రభువు రెక్కలే. ఆయన రెక్కలు మనల్ని కప్పుతాయి. ఆ రెక్కల క్రింద మనం ఉన్నప్పుడు దుష్టుని కార్యము మనల్ని తాకదు. దుష్టుడు మనల్ని ఏమీ కూడా చేయలేడు. ఈ రోజున అనేక మంది దేవుని రెక్కల క్రిందకు రాకుండా బయటకు వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అందుకే కోడి పిల్లలు తన యొక్క తల్లి చుట్టూ చేరకుండా బయటకు వెళితే గ్రద్ద ఏ రీతిగా కోడి పిల్లలను తన్నుకుపోతుందో అపవాది కూడా దేవుని నుండి బయటకు వెళ్ళిన వారిని
తన్నుకుపోతున్నాడు. లోకాశల్లో పడేసి లోక బంధకాల్లో బిగించి వారిని నాశనము చేస్తున్నాడు. అయితే ప్రభువు అట్టివారి కొరకు దినమెల్లా కూడా తన రెక్కలు చాపి పిలుస్తూ ఉన్నాడు. కానీ ప్రజల పిలుపు, దేవుని యొక్క పిలుపు ఏదో అర్థంగాక ప్రజలు నశించిపోతూ ఉన్నారు. దేవుని పిలుపు కనికరముతో కూడింది. ప్రజలు నిన్ను పిలిచే పిలుపు వారి స్వార్థముతో కూడింది. దేవుని బిడ్డగా ఈ రోజున నీవు అటు ఇటు పరిగెత్తక ఆశ్రయముగా ఉన్న ప్రభువు రెక్కలు క్రిందకురా. ఆ రెక్కలే నిన్ను కప్పేవి. ఆ రెక్కలు నీకు ఆశ్రయ స్థానాన్నిస్తాయి. ఆయన రెక్కలు మనల్ని ఎంతగానో మోస్తాయి. దేవుని పిల్లలుగా ఈ రోజున నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? దేవుని కృపకు దూరముగా కుటుంబములలో అనేక మంది పలు విధాలుగా నశించిపోతూ ఉన్నారా? నీ బిడ్డలు త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మాటకు లోబడని వారిగా, లేక ధనాపేక్ష కలిగిన వారిగా, పాపేచ్ఛల్లో బ్రతుకుతున్న వారిగా నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారా? దేవుని బిడ్డగా నీ కుటుంబం కొరకు నీవు ప్రభు దగ్గరకు రా. ప్రార్థన చేయి. మీ దైవజనులకు చెప్పు. వారును సంఘముతో ప్రార్థన చేస్తారు. ఖచ్చితముగా మీ కుటుంబం సురక్షితముగా ప్రభు యొక్క రెక్కల క్రింద భద్రపరచబడుతుంది. నేడు అనేక కుటుంబాలు నశించిపోవడానికి గల కారణం దేవుని యొద్దకు రాక, దేవుని యొక్క రెక్కలను ఆశ్రయించకయే. లోకములో మాకంతా తెలుసని వెళ్ళి చివరికి దానికి దాసులై బంధకాల్లో బంధించబడి ఆ పాపేచ్ఛలలోనే నశించిపోతున్నారు. ప్రభువు కృప ప్రతి కుటుంబమునకు తోడయుండి కుటుంబములను ఆయన రెక్కల క్రింద భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించండి. కుటుంబాలను అపవాది యొక్క బంధకములలో నుండి విడిపించి మీ రెక్కల చాటున భద్రపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.